మన ఇప్పటి రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ అండి. ఇది ఎలాంటి చట్నీ లేకుండా అండ్ రెడ్ చట్నీ కూడా లేకుండా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ను పగలగొట్టి వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా అయినా కొద్దిగా యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ వేయట్లేదు. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదండి ఇప్పుడు, అందుకే వేయలేదు. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని దోశ బ్యాటర్ని ఒక 2 కప్పుల వరకు తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా